బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంత మండిపడ్డారు. తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రజలను వంచించి దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని గజ్జెల కాంతం అన్నారు. నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను 18 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్, కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రిని విమర్శిస్తే గుణపాఠం చెబుతామని గజ్జెల కాంతం హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు ఏ హామీలకు ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు ఏ హామీలకు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే ఇయర్లో దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో దళితులకు వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసి గవర్నర్కు పంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టుదలతో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.